రైస్ కారలే, బియ్యంలే, పింఛన్లే ఏమీ లేదు స్వామి. సర్వశూన్యము 6 ఏళ్ళ నుంచి. ఎవరెవరు ఆమెకు సహాయం చేసి ఆమె కార్డు వచ్చేటట్టు మనం చేయాలి. అందుకోసం మనం తోడుగా పిలుచుకొని వచ్చి ఇక్కడ మన సహాయం ఉంది. సర్పంచి పట్టించుకోవాలా, ఎవరు పట్టించుకోవాలా. అందరూ ఈ స్కీమ్ రావాలా అనే చెప్తున్నారు 6 ఏళ్ళ నుంచి. నేను ఇట్లే చచ్చిపోతాండా. నేను నాలో తిరిగి 6 ఏళ్ళ నుంచి సుస్తుపడిపోయిండా. నాకెవరు లేరు. ఇప్పుడు ఈ తావుకొచ్చిన మీరు ఏమన్నా సహాయం చేస్తే ఇంకా 10 కాలాల పాటు బతుకుతా, లేకపోతే పాడైలో పాడలు తీసుకొని చచ్చిపోతా. సమయం ఏం చేయలేను నేను. వెల్కమ్ టు టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్ సెల్లో అయితే ఉన్నాం. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలామంది సమస్యలతో అయితే వచ్చారు. మరీ ముఖ్యంగా వృద్ధులు అయితే చాలామంది వచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వృద్ధ ముసలావిడైతే ఉంది. ఆవిడతో మాట్లాడదాం. ఇంత సమస్య ఏంది, ఇంత గవర్నమెంట్ ఆమె సమస్యను పట్టించుకుంటుందా లేదా అనేది ఆమె మాటలను తెలుసుకుందాం. మా నమస్తే అమ్మా. నమస్తే స్వామి. ఎందుకు ఏడుస్తున్నారమ్మా? నాకు 6 ఏళ్ళు స్వామి. కారడ పోయి కొడుకులు 2 బాధలు పడుకుంటున్నారు. నన్ను చూసేవాళ్ళు లేదు స్వామి. యా ఊరు మమ్మీ? ఇది గట్టు దగ్గర నల్లగుట్లపల్లి. మీ పేరుమ్మా? కృష్ణమ్మ. కృష్ణమ్మ గారు, మీరు 6 సంవత్సరాల నుంచి లేదంటున్నారు కదా, మీరు ఇంతవరకు ఎవరికి చెప్పుకోలేదు? సమయం సచివాలయం పోయింటి, ఎంఆర్ ఆఫీస్కి పోయింటి, బిల్గా ఆఫీస్కి పోయింటి, తిరగలేక గమ్మునైపోయినా స్వామి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారమ్మా? వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ స్కీమ్ రావాలా అంటున్నారు స్వామి. రైస్ కార్డు కూడా లేదమ్మా? రైస్ కారలే, బియ్యంలే, పింఛన్లే ఏమీ లేదు స్వామి. సర్వశూన్యము 6 ఏళ్ళ నుంచి. పింఛన్ కూడా లేదంటున్నారు. ఎట్లా జీవనం? మీ కొడుకులు చూడడం లేదు, మీ ఇంటి దగ్గర వాళ్ళ బంధువులు ఎవరు చూడడం లేదు, మీరు ఎట్లా బతుకుతున్నారు? ఏందో ఇన్నాళ్ళు బంధువులు ఏందో ఇచ్చి తింటా ఉంటే కూలీ నల్లి చేసుకుంటా అంటే ఇప్పుడు చేయలేను. మా కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి స్వామి. ఏం చేత ఇప్పుడు నేను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చినారు? మా పిల్లోడు పిలుచుకొచ్చినాడు. ఏడున్నాడమ్మా? అన్న నమస్తే. నమస్తే అన్న, మీ పేరు అన్న? ప్రసాద్ అన్న గారు. ఇప్పుడు ఇంత దారుణమైన కఠినమైన పరిస్థితుల్లో ఉన్న పెద్ద ఆవిడ్ని తీసుకొచ్చినారు కదన్న, ఈమె పరిస్థితి ఏమన్నా ఇంటికి? ఆమెకు ఏమి రావడం లేదు పాపము. ఏదో ఒకటి ఎవరెవరు ఆమెకు సహాయం చేసి ఆమె కార్డు వచ్చేటట్టు మనం చేయాలి. అందుకోసం మనం తోడుగా పిలుచుకొని వచ్చి ఇక్కడ మన సహాయం ఉంది. మీరేమవుతారన్న? మా పెద్దమ్మ. అంటే ఇప్పుడు కొడుకులే పట్టించుకోవట్లేని పరిస్థితుల్లో మీరు ఇంత చనువు తీసుకొని వచ్చినారంటే పెద్దమ్మ మంచితనం. ఆమెకి ఏం రావడం లేదు, దానికి పాపం బాధపడతా అంటే చూసి నేను పిలుచుకొని వచ్చాను. కలెక్టర్ ఆఫీస్కి వచ్చినారు, చెప్పినారమ్మా? పాత ఇప్పుడే వచ్చింది స్వామి. చెప్పినాను, చేస్తామన్నారు స్వామి. మొత్తానికైతే మీకు ఇంట్లో తిండి కానీ ఎట్లా ఏం చేస్తున్నారు? ఇన్నాళ్ళు పనికి పోతా అంటే కూలికి నాలుకే బాధపడుకుంటే ఇప్పుడు పాలేదు స్వామి. చూడు మా కాళ్ళ నొప్పులు, షుగర్కు చూడు బెల్ట్లు వేసుకున్నారు 2 కాళ్ళకు. ఇప్పుడు నేను మీకు అన్నం పెట్టే వాళ్ళు కూడా లేరు స్వామి. మీ బంధువులు కానీ ఇంటి పక్కన వాళ్ళు? బంధువులు ఉన్నారు స్వామి. ఎప్పుడు చూస్తారు స్వామి, చూడరు కదా ఒకనాడు. ఇప్పుడు పెన్షన్ ఇవి రాకపోతే ఇంక ఇది ఇట్లే కొనసాగితే మీ పరిస్థితి? నాకు బాగా ముడుక్కుండే స్వామి, అంతే. లేకపోతే ఊరు వేసుకొని చచ్చిపోయేది. అంటే ఏ గవర్నమెంట్ పని చేయలేదమ్మా మీకు? ఏ గవర్నమెంట్ పని చేయలేదు. ఏం చేసి చచ్చిపోతున్నా స్వామి. చచ్చిపోయేది న్యాయము. ఇప్పుడు నేను చచ్చిపోయినట్లు కొట్టినారు స్వామి. నాకు డెత్ సర్టిఫికెట్ అన్న ఇవ్వాలి కదా, అది కూడా అడిగిన ఇవ్వాలా స్వామి. అంటే మీరు చనిపోయినట్లు అని చెప్పి కొట్టేసినారు రేషన్ కార్డులో. అంటే రైస్ కార్డులో మీరు చనిపోయినారని చెప్పి మీరు కార్డు తీసేసినారు. ఆ కార్డు కూడా పాగుట్టుకొని జిరాక్సులు పెట్టుకొని ఉండ స్వామి. తిరగలేను. ఇప్పుడు ఆ పెట్టినట్లు పిలుచుకొని వస్తే నడసలేక. సర్పంచ్లో మీకు ఊరు పట్టించుకోరు స్వామి, ఊరు పట్టించుకోరు. సర్పంచి పట్టించుకోవాలా, ఎవరు పట్టించుకోవాలా. అందరూ ఈ స్కీమ్ రావాలా అనే చెప్తున్నారు 6 ఏళ్ళ నుంచి. నేను ఇట్లే చచ్చిపోతాండా. ఇప్పుడు ఇంకే పనికి పట్టుకు పాలేను. ఆ ఈఆర్ఓ దండ పెట్టాల మహానుభావుడు తెల చెప్పినాక స్టోర్ కాటికి పోతే ఏళ్ళు ముద్దరు రాలా స్వామి, నీ కారడే లేదమ్మా, నిన్ను దత్తి కింద కొట్టేసి ఇట్లుండారు అని చెప్పేసి. అప్పుడునాక తిరుగుతూ ఉండే ఎంఆర్ఓ ఆఫీస్ కాటికి 8 దఫాలు పోయింటే స్కీమ్ రావాలనేసా. ఇంక నేనేం చేస్తామే,
నేనేం చేయలేను. ఇంక భయ చెరువు తీసుకోలే ఇటుకొచ్చి పాడాయిలు దాకా వస్తా. నిన్ను తీసుకొచ్చే కూడా మనుషులు లేరా? లేరు, కొడుకులు వాళ్ళ బాధలు సమయ రాను ఏమని రా అంటే మేము రాలేమమ్మా, మా బిడ్డలు మేము చక్కోలేమంటా అంటారు స్వామి. ఏం చేతు నువ్వు వాళ్ళకేం చెప్పలేదమ్మా? నేనేం చెప్పలే స్వామి. అంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోయినా కూడా వాళ్ళకేం ఇబ్బంది లేదు. అర్థం కాదమ్మా, అర్థం కాలేదమ్మా. ఇవాళ నేను చచ్చిపోయినా కూడాను వాళ్ళకేం ఇబ్బంది ఉండదు స్వామి. పోతే వాళ్ళు అనుకుంటారు, ఒకవేళ నా బిడ్డలు అనుకోవచ్చు స్వామి, వచ్చిన వాళ్ళు అనుకుంటారా? అనుకోరు కదా స్వామి. స్వామి నేను ఏందో ఇన్నాళ్ళు తిరిగి 6 ఏళ్ళ నుంచి సుస్తుపడిపోయిండా, నాకు ఎవరు లేరు. ఇప్పుడు ఈ తావుకు వచ్చినా మీరన్నా ఏదన్నా సహాయం చేస్తే ఇంకా 10 కాలాల పాటు బతుకుతా, లేకపోతే పాడాయిలో పాడు తీసుకొని చచ్చిపోతా స్వామి. ఇంకేం చేయలేను నేను. ఆయన చేసేవాళ్ళు లేరు, నన్ను చూసేవాళ్ళు లేరు. మీరే దిక్కు. ఇప్పుడు ఏమన్నా చేస్తే చేయొచ్చు, లేకపోతే ఏమన్నా తీసుకొని చచ్చిపోతా స్వామి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినారు కదా, ఏమన్నా అర్జీలు రాసి ఇచ్చినారా? రాపించుకొచ్చినా స్వామి. ఇక్కడ అర్జీ ఇచ్చి ఏమన్నా స్వామిని అడగదాము అని. అర్జీలు ఏమా ఉన్నాయి స్వామి. ఏమని రాసినారు మా దీంట్లో? ఏం రాసినారో నాకు తెలియదు స్వామి. నాకేమో చదువు వస్తాను బట్టి చెప్పుదునా. సరే సరే, నేను ఖచ్చితంగా మీరు అర్జీ ఇచ్చేటప్పుడు ఉంటాను, మీతో మాట్లాడతాను. ఈ పని అయ్యేంత వరకు నేను ఖచ్చితంగా మీతో. స్వామి ఏమో మీ సహాయము నా బిడ్డలే కట్టు. మీరు సహాయం చేస్తే నేను 2 నాళ్ళు బతుకుతా. లేదు, ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా మేము ప్రజలకు సేవ చేయడానికి ఇక్కడికి వచ్చినాము. ఖచ్చితంగా పని జరిగేటట్టు అయితే చేస్తాం. చేయండి స్వామి, మీకు పుణ్యం ఉంటుంది. ఇంకా 10 కాలాలు బతుకుతా, లేకపోతే ఇవి రేపమన్నాడు చచ్చిపోవాల్సిందే. లేదు ఖచ్చితంగా అమ్మా, మీకు పని అయ్యేటట్టు మీకు వచ్చేటట్టు నేనైతే చేస్తాను. ఇప్పుడు మీ కార్డు ఎందుకు తీసేసినారమ్మా? నాకు మా భర్త చచ్చిపోయినాక 3 నెలలు పింఛన్ ఇచ్చిరు స్వామి. ఇచ్చిరా మళ్ళా దత్తు కింద కొట్టేసినారు అని చెప్పి, దత్తు కింద అని చెప్పి వాళ్ళు దత్తు కింద కొట్టేసినారు. బియ్యం కారు దత్తు కింద కొట్టేసినారు. మళ్ళీ నా కొడుకు కారు పెట్టుకోండి సంబాడికి తోలుకుండేకి, ఆ కారు కోసం ట్యాక్స్ కడతాడు, రాదు అని చెప్పి ఇన్నాళ్ళు తిరిగి ఆ మాట చెప్తాను. ఇప్పుడు 3 నెలల నుంచి ఒక ఏరో మహానుభావుడికి దండ పెట్టల్లా. ఆ సార్ అన్ని చెప్పి స్వామి దత్తు కింద కొట్టేసినారు. ఒకసారి స్టోర్కి పోయి చూసుకొని రా అని చెప్తే స్టోర్ కాటికి పోయి ఏళ్ళు ముద్ర వేస్తే రాళ్ళని కారడే లేదని చెప్పేసి స్వామి. మళ్ళీ ఆటికి పోతే ఎంఆర్ఓ ఆఫీస్ కాటికి ఎంఆర్ఓని అడిగి తహసీల్దార్ని అడిగితే లేదమ్మా దత్తు కింద కొట్టేసినారు, అది స్క్రీమ్ రావాలా అని చెప్పారు స్వామి. ఇప్పుడు నీకు ఏమేమి రావట్లేదు? బియ్యం అన్నా బియ్యమోలే, పింఛన్ ఎట్లన్నా కానీ బియ్యం కూడా లేదు తినేదానికి. మీ కొడుకులు ఎవరమ్మా? కొడుకులు 2 ఉన్నారు స్వామి. వాళ్ళు బాధలు స్వామి, వాళ్ళ కష్టాలు వాళ్ళు ఓడుకుంటున్నారు. వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు ఎవరెవరు ఉంటారు మమ్మీ? ఎవరు లేని ఒకదాన్ని స్వామి. మా ఇంటి పంచాయతీ 6 ఏళ్ళు అయ్యి స్వామి. మనం చూసినట్టయితే పెద్దమ్మ బాధ ఆవేదన చాలా ఘోరంగా ఉంది. ఇటువంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. ఎందుకంటే 2 కొడుకులు ఉన్నా కానీ, ఊర్లో సర్పంచ్లు ఉన్నా కానీ, గవర్నమెంట్ పదవిలో ఉన్నా కానీ ఎవరు ఆమెకు సాయం చేయలేదు. 6 సంవత్సరాల నుంచి ఆమె రైస్ కార్డు డెత్ అని చెప్పి కొట్టేశారంట. మనిషి అయితే బతికే ఉన్నారు, కానీ కార్డు కొట్టేసే అధికారం ఎవరిచ్చారో అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఈ కార్డు కొట్టేసిన వారిని మీద చర్యలు, అలాగే తక్షణమే ఈ కార్డు వచ్చేటట్లు గవర్నమెంట్ అయితే రన్ టీవీ తెలుగైతే ప్రార్థిస్తుంది. సరే వస్తామా?